చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త సంవత్సరానికి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప స్వాగతాన్ని పలికింది. ఎంత గొప్ప స్వాగతం అంటే, సంపద సృష్టిలో భాగంగా దాదాపు 3,00,000 కోట్లు రౌండ్ ఫిగర్ దాటింది. కేవలం 19 నెలల కాలంలో 3,00,000 కోట్ల అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు. నిజంగా ఎంత గ్రేట్ అసలుకు. కేవలం 19 నెలల కాలంలో 3,00,000 కోట్ల అప్పు చేసి సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత అప్పు భారాన్ని మోపిన నాయకుడు బహుశా తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు. పోనీ తెచ్చిన అప్పు 3,00,000 కోట్లు ప్రజలకైనా పంచిండా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్లో చేసిన అప్పు 3,20,000 కోట్లు. కానీ ప్రజలకు పంచింది డైరెక్ట్ డీబీటీ ద్వారానే 3,30,000 కోట్లు పంచిండు. దానికి తోడు ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, స్కూల్స్ డెవలప్ చేసిండు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకే సెంటర్స్, హాస్పిటల్స్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్, ఉద్దాన కిడ్నీ ప్రాజెక్టు, ఇలా చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ కూడా అంత అద్భుతంగా చేసిండు. దానితో పాటు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇల్లు కట్టించిండు. ఇంత 5 ఇయర్స్లో కరోనా టైంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపలేదు. మరి ఇన్ని చేసి కూడా అతను చేసిన అప్పు కేవలం 3,20,000 కోట్లు 5 నెలల కాలంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం 19 నెలల కాలంలో 3,00,000 కోట్ల అప్పు చేసి ప్రజలకు పంచింది దాదాపు 10% కూడా లేదు. ఇంతవరకు ఆడబిడ్డ నిధి కింద ఆ పైసలు లేవు. ప్లస్ 50 ఏళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి పెన్షన్ లేదు, నిరుద్యోగ భృతి 3,000 లేదు. ఈ 3 పథకాలకే దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల పైగా ఖర్చు పెట్టాలి. దానికి తోడు అమ్మ ఒడి కింద ఇవ్వాల్సింది 14,000 కోట్లు అయితే ఇచ్చింది 3,000-4,000 కోట్లు. అన్నదాత సుఖీభావ కింద కూడా అంతే. అంటే అన్ని పథకాలలో కోతలు పెట్టి ఒక అన్న క్యాంటీన్ ఫ్రీ బస్ అని చెప్పి దానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి కేవలం 100 కోట్ల మీద మాత్రమే ఉంటుంది. కానీ తెచ్చిన అప్పు మాత్రం 3,00,000 కోట్లు తెచ్చి అవన్నీ కేవలం కార్యకర్తలు, నాయకులు వాళ్ళు పంచుకొని తినటానికి తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒరగబెట్టింది ఏమీ లేదు. అందుకే ప్రజలారా, నిజమైన నాయకుడు ఎవరు? పేద ప్రజలకు కానీ ప్రజలకు మంచి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలని నిలువెత్తున మోసం చేసి కేవలం ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు మాత్రం ప్రచారం చేసే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని కనుక ఇంకా నమ్మితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం భారతదేశ చరిత్రలో చివరి స్థానంలో నిలవడం ఖాయం.